భూ తగాదాల విషయంలో ఓ మహిళకు ప్రాణహాని ఉందని దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన భాగ్య దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు ఈరబోయిన భాగ్య మాట్లాడుతూ దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన భాగ్య తన వ్యవసాయ పొలం ఒడ్డుపై నుండి దమ్మ వెంకట్రెడ్డి, దమ్మ తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ ను తీసుకెళ్లడంతో ఒడ్లు గట్టు మీదుగా ట్రాక్టర్ ను తీసుకెళ్లడంతో ఒడ్డు గట్టు తెగిపోవడంతో అక్కడే ఉన్న ఈరబోయిన భాగ్య తన వ్యవసాయ భూమిలో కూరగాయల సాగు చేస్తున్నారు. అయితే కూరగాయల తోటలో నుండి ట్రాక్టర్ ను తీసుకెళ్లగా కూరగాయల తోట పాడవుతుందని అదే గ్రామానికి చెందిన దమ్మ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ దమ్మ తిరుపతితో మాట్లాడుతున్న సమయంలో దమ్మ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ అనే అహంకారంతో ఇద్దరు వ్యక్తులు ఈరబోయిన భాగ్యతో దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడారు. తనపై దాడికి ప్రయత్నం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల పంట సాగు చేస్తూ 24 గంటలు వ్యవసాయ పొలం వద్దే ఉంటాం కాబట్టి దమ్మ వెంకట్రెడ్డి, దమ్మ తిరుపతితో తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం జరగాలని దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకపోతే సిపిని ఆశ్రయించడం జరుగుతుందన్నారు. ఇదే విషయంపై దుబ్బాక ఎస్ఐని వివరణ కోరగా వచ్చిన విషయము వాస్తవేనని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు భాగ్య, ఊరు అప్పనపల్లి. దమ్మ వెంకటరెడ్డి, దమ్మ తిరుపతి భూమిలోకి వచ్చి నేను ట్రాక్టరు ఇంటికి వచ్చిన అన్నందుకు దౌర్జన్యంగా నా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చిర్రు, నూకేసిర్రు. దొంగముండా లంజముండా అని తిట్టిర్రు. ఒర్రకు నోరు ముయ్యి అని ఎస్ఐ అని పౌరుతోటి బాగా బెదిరించిర్రు. ఇద్దరు మీదకి వచ్చిర్రు. మా భర్త లేడు, భర్త సిగ్గుపెట్టకపోయిండు. ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండ్రు. నీ జాగ ఏడున్నది, నీ భూమి ఏడున్నది, నీ భూమిలోకి వెళ్ళి మా భూమిలోకి వెళ్ళి రాకంటే వచ్చినాము అని తిట్టి ఎటువంటి అటే మాట్లాడారు. నూకేసి కొట్టడానికి మీదకి వస్తే మా బావ కొడుకు వచ్చి నన్ను తీసుకొచ్చిండు. ఆయన లేడు, సిగ్గుపెట్టకపోయిండు. ఇష్టం వచ్చిన లెక్కలో ప్రవర్తించుకుంటూ నాకు పాన భయం ఉంది ఆయనతోటి. పొద్దుకే తెల్లారితే నేను ఒకదాన్నే బావి కాడ ఉంటాను. 24 గంటలు మేము కూరగాయలు పండించుకుంటాం. 24 గంటలు మేము బావి కాడనే ఉంటాం. ఇంకా వేరే పని కాదు మాది. ఈ దానికి తగిన చర్య తీసుకోకపోతే సిపి దగ్గరికి పోతాము. తగిన న్యాయం చేయాలి, మాకు కరెక్ట్ న్యాయం మాకు కావాలి. నాకు మా న్యాయం కావాలి. ఆడవాళ్ళము ఎప్పుడు బైకాన్నే ఉంటాం. మమ్మల్ని వచ్చి బెదిరించుడు ఒక ఆడవాళ్ళు అని ఒక ఆడవాళ్ళ లెక్కల లేక గౌరవం లేక మమ్మల్ని ఎటు పడితే అటు బెదిరించుడు పెడుతుండు. మేము ఎప్పుడు మగవాళ్ళు ఉండాలంటే ఉండరు. ఆడవాళ్ళమే బైకాడు ఉంటాం కాబట్టి